kind of, I would say, like a like a it's more like a vision. I get excited when somebody said ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి. అందరూ నవ్వటం మీన్ చేశారు. ఓహో! బాబు గారు మారరండి. బాబు గారు ఇదేనండి. ఆయన ఎప్పుడు కళ్ళగంటా ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే ఎవళ్ళేమొచ్చి చేస్తారనేది ఇది ఫేవరెట్ డైలాగ్స్. కానీ ఫస్ట్‌లో ఆయన ఆనంగానే మాకైతే లోపల వెరీ క్లియర్. ఓహ్! పెద్దాయన చెప్పారంటే ఇది గ్యారంటీ వచ్చేస్తదని. అండ్ ఆల్రెడీ వాళ్ళు సర్వేస్ కూడా ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి ఏజెన్సీ అపాయింట్ చేశారు. ఇట్ ఇస్ నాట్ బై దిస్ థింగ్. ఈవెన్ ది ఏవియేషన్ మినిస్ట్రీ ఈజ్ ఇన్వాల్వ్డ్. చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కడ షార్ట్ లిస్టెడ్ అనేది కూడా మినిస్టర్స్ ఒకసారి హింట్స్ ఇస్తూ ఉండే, లేకపోతే అఫీషియల్స్ హింట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ మేము అన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే లైఫ్లో ఒకటే బిలీవ్ చేసాం, టిల్ ఇట్ బికమ్స్ అఫీషియల్ యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ డైరెక్షనల్గా ఏదో జరుగుతుందని మాకు అర్థమవుతుంది. సో చివరికి మొన్న సిఏఏ కాన్ఫరెన్సు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, చాలా గర్వంగా, పర్టికులర్లీ ఆయన స్పీచ్లో ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీ విల్ డెవలప్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ with much better facilities than Bangalore and Hyderabad. These two keywords. అనగానే ఐ వాజ్ సో ప్రౌడ్ అబౌట్ అమరావతి ఇన్ ద మేకింగ్, సేయింగ్, ఎందుకంటే ఆయన క్లియర్గా బెంగళూరు కంటే హైదరాబాద్ కంటే మించిన స్పెసిఫికేషన్స్, మించిన ఫెసిలిటీస్తో మేము ఇంటర్నేషనల్ ఎయిర్ కడతాము. ఎందుకంటే నారాయణ గారు ఎవ్రీ మీటింగ్లో ఒకటే చెప్తున్నారు, హౌసింగ్ ఆయన మినిస్టర్, మన ప్రపంచం అంతా మన దగ్గర రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డు. మనకి గన్నవరం ఈజ్ గుడ్, వీఆర్ నాట్ సేయింగ్ గన్నవరం ఈజ్ నాట్ యూస్ఫుల్. గన్నవరం కెనాట్ బి కెన్ టేక్ కేర్ ఆఫ్ ద నెక్స్ట్ 30 years డేట్. గన్నవరం కెన్ టేక్ కేర్ ఆఫ్ నెక్స్ట్ 5 to 10 years రిక్వైర్మెంట్స్. బియాండ్ దట్ మీరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు బెంగళూరు వెళ్ళండి, టెర్మినల్ 2 ఈజ్ కమిషన్డ్. టెర్మినల్ 1 పెట్టినప్పుడు అందరు నవ్వారు, ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరం అని. టెర్మినల్ 2, టెర్మినల్ 1 రెండు ఇదే. హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్లో ఆల్సో ద రన్వే ఎక్స్పెన్షన్స్ అన్నీ అని, టోటల్లీ ద ఫేట్ ఈజ్ చేంజ్డ్. ఇదంతా ఏంటంటే, సపోజ్ ఇమాజిన్ బేగంపేట ఎయిర్పోర్ట్ మీరు అట్లా ఉందనుకోండి, మొత్తం హైదరాబాద్ సిటీ అనేది అసలు పెరిగేదే కాదు, దేర్ ఇస్ నో ఛాన్స్. అప్పుడు కూడా అదే అన్నారు, ఉంది కదా బేగంపేట, మళ్ళీ ఎందుకు శంషాబాద్ అని. బెంగళూరులో కూడా అదే అన్నారు, ఎందుకు అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, వై దేర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. సో పీపుల్ జనరల్గా ఏంటంటే, ఒక పెద్ద మెగా స్టైల్ డెవలప్మెంట్ ఏమన్నా అనౌన్స్ చేసినప్పుడు దే కాంట్ రిలేట్, వాళ్ళకి దే కాంట్ రిలేట్. సో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ యాటిట్యూడ్ ఈజ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, కళ్ళగంటున్నారా అనేది. బట్ వెన్ ఇట్ ఈస్ డన్ దే థింక్ దట్ వీఆర్ లక్కీ. ఇప్పుడు సో అమరావతి ఐ వుడ్ సే ఆల్ పీపుల్ ఆర్ లక్కీ. విజయవాడ, గుంటూరు, చుట్టుపక్కల ఉన్న మొత్తం ఏరియాస్కి 1/2 hour to 45 minutes దే కెన్ రీచ్ ద ఇంటర్నేషనల్. ఇన్ఫ్యాక్ట్ ఎనీవేర్ టు ఎనీవేర్ ఇన్ అమరావతి ఎనీబడి విల్ నాట్ టేక్ మోర్ దాన్ 45 minutes. 45 minutesలో మీరు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళగలుగుతారు లైఫ్లో అంటే జీవితంలో ఎప్పుడు ఊహించుకోరు. సపోజ్ సెల్ఫిష్గా చెప్పాలంటే, నేను అలకనంద ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను, రివర్ ఫ్రంట్. ఫ్రమ్ హియర్ 100% ఐ కెన్ ఛాలెంజ్, ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దాన్ 50 minutes. ఎర్లియర్ ఇట్ వాజ్ అన్థింకబుల్, ఇది ఎక్కడో మారుమూల అన్నట్టు ఫీలింగ్ ఉండేది. నౌ వీ నో దట్ వీఆర్ జస్ట్ 50 minutes టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దట్స్ హౌ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్వేస్ హిట్స్ ద పీపుల్ అనమాట. ఇది జరిగితే ఏమవుద్దంటే, మీరు అనుకున్న క్వాంటమ్ వ్యాలీ రెవల్యూషన్ ఇన్ అమరావతి, knowledge revolution in Amravati, all the international sports city which is going to come near Molapadu, all this will be reality because of this international. This will not become a reality.